అందరికీ నమస్కారం. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి మరి ఉస్మాన్ యూనివర్సిటీ నిర్వాహకులు బాధ్యులు మరి కొత్త నరేష్ గారు టీఆర్ఎస్కి రాష్ట్ర నాయకులు వారి నాయకత్వంలో రేపు జూలై 22న ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నాగూర్ ఐదు స్కాలర్షిప్ల బకాయిల పిల్లల కోసం పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు సంబంధించిన పోస్టర్లు గద్వాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, అంటే దాదాపు 30 నెలలు అయితే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మరి 10,000కు పైగా పెండింగ్ బకాయిలు 15 లక్షల మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో చదువుతూ ఉంటే ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. మరి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ టీసీలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉన్నది, ఇవాళ మెమోలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉంది, ఇవాళ పై స్థాయి చదవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అందులో భాగంగా ఇవాళ చూస్తూ ఉన్నాం, స్కాలర్షిప్లకి ప్రతిరోజు ఒకటి మారుస్తూ ఉన్నాడు. జీవో 7 తెచ్చి మరి తర్వాత జీవో 9 తీసుకొచ్చినాడు. మరి అంటే పాత బకాయిలు ఇవ్వము, ఈ సంవత్సరం నుంచి కొత్తగా అంటే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అంటే డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇది కుట్రపూరితం. దీని వలన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మరి విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి స్కాలర్షిప్లు ఇస్తావా లేదా ఖచ్చితంగా బీఆర్ఎస్ని పోరాటం చేస్తుంది. మరి మీరు అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించేది. ఇవాళ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలు కూడా ఇవాళ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఇవాళ వాళ్ళని చేర్చుకోలేకపోతున్నారు. అంటే ఇదంతా నీ చేతకంతనమే. ఇవాళ నువ్వు బెస్ట్ అవైలబుల్ పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇచ్చింటే ఈ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అందుకే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ద్రోహుల ప్రభుత్వం ఇవాళ మీరు విద్యకు దూరం చేస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా రేపు జూలై 22న ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగేటువంటి ఈ యొక్క విద్యార్థి సంస్థ అంటే స్కాలర్షిప్ల పెండింగ్ బకాయిలు విడుదల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ సదస్సుకు జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అన్ని రకాలుగా గ్రూప్ 1 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు మొత్తం అన్ని విడుదల చేయాలి. మెగా డిఎస్సీ వేయాలి, మెగా కానిస్టేబుల్ వేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. చలో ఉస్మాన్ యూనివర్సిటీ ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు కానీ ఈ యొక్క విద్యార్థులను తరలిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం. జై. అందరికీ నమస్కారం. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి మరి ఉస్మాన్ యూనివర్సిటీ నిర్వాహకులు బాధ్యులు మరి కొత్త నరేష్ గారు టీఆర్ఎస్కి రాష్ట్ర నాయకులు వారి నాయకత్వంలో రేపు జూలై 22న ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నాగూర్ ఐదు స్కాలర్షిప్ల బకాయిల పిల్లల కోసం పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు సంబంధించిన పోస్టర్లు గద్వాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, అంటే దాదాపు 30 నెలలు అయితే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మరి 10,000కు పైగా పెండింగ్ బకాయిలు 15 లక్షల మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో చదువుతూ ఉంటే ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. మరి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ టీసీలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉన్నది, ఇవాళ మెమోలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉంది, ఇవాళ పై స్థాయి చదవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అందులో భాగంగా ఇవాళ చూస్తూ ఉన్నాం, స్కాలర్షిప్లకి ప్రతిరోజు ఒకటి మారుస్తూ ఉన్నాడు. జీవో 7 తెచ్చి మరి తర్వాత జీవో 9 తీసుకొచ్చినాడు. మరి అంటే పాత బకాయిలు ఇవ్వము, ఈ సంవత్సరం నుంచి కొత్తగా అంటే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అంటే డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇది కుట్రపూరితం. దీని వలన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మరి విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి స్కాలర్షిప్లు ఇస్తావా లేదా ఖచ్చితంగా బీఆర్ఎస్ని పోరాటం చేస్తుంది. మరి మీరు అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించేది. ఇవాళ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలు కూడా ఇవాళ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఇవాళ వాళ్ళని చేర్చుకోలేకపోతున్నారు. అంటే ఇదంతా నీ చేతకంతనమే. ఇవాళ నువ్వు బెస్ట్ అవైలబుల్ పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇచ్చింటే ఈ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అందుకే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ద్రోహుల ప్రభుత్వం ఇవాళ మీరు విద్యకు దూరం చేస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా రేపు జూలై 22న ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగేటువంటి ఈ యొక్క విద్యార్థి సంస్థ అంటే స్కాలర్షిప్ల పెండింగ్ బకాయిలు విడుదల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ సదస్సుకు జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా కూడా
లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, అన్ని రకాలుగా గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు మొత్తం అన్ని విడుదల చేయాలి, మెగా డిఎస్సీ వేయాలి, మెగా కానిస్టేబుల్ వేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. చలో ఉస్మానియా యూనివర్సిటీ ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు కానీ ఈ యొక్క విద్యార్థులను తరలిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం. జై 99 రోజుల కార్యక్రమం మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం ముగింపు దశలో కార్యక్రమంగా భాగంగా మా వార్డు స్థానిక వార్డు అయినటువంటి 46వ వార్డులో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా కమిషనర్ గారు, ఏఎస్ఐ గారు, మన స్థానిక వార్డు పెద్దలు, నాయకులు, మా మున్సిపాలిటీ మేనేజర్ గారు, మా మున్సిపల్ సిబ్బంది అందరూ రావడం జరిగింది. ప్రజలు, ఆత్మీయులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజల వద్దకే పాలన, ప్రజల వద్దకే పాలకులు వచ్చే విధంగా మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ విధంగానే మేము 2 రోజులు కార్యక్రమాలు చేపట్టి వార్డు సభలు నిర్వహించుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, వైట్ రేషన్ కార్డు అన్నీ వాళ్ళకు అందుతున్నాయా లేదా అనేది తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరి నుండి మంచి స్పందన లభిస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఈ విధంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము కూడా చాలా మంచి పరిపాలన అందిస్తూ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు, అదేవిధంగా లోకల్ లీడర్ అయినటువంటి సర్వోత్తమ్ బాబు ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి పథకాలు ప్రవేశపెడతామని, ప్రజలకు, లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పిన సమస్యలు ఒకటి వచ్చేసి, మాకు పెన్షన్స్ రావట్లేవు, ఇల్లు కూడా లేని వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు అడిగారు, పెన్షన్స్ కూడా పెట్టించే కార్యక్రమం, కొన్ని అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము. ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు పెట్టించే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము. అదేవిధంగా రానున్నది వర్షాకాలము. ఇప్పుడు ఈ సమ్మర్లోనే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. నీటి ఎద్దడితోటి అన్ని బోర్లు అన్నీ ఎండిపోయినాయి. ప్రతి ఇంటిలో కూడా సూర్యాపేటలోని ప్రజలందరూ ఇంకుడు గుంతలు తీసుకునే కార్యక్రమం చేపట్టాలని ఒక మున్సిపల్ చైర్పర్సన్గా, ఒక 46వ వార్డు కౌన్సిలర్గా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ సమస్యను రానున్న తరాల వాళ్లకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరము ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పరచుకోవాలి. ప్రతి ఇంటిలో చెట్లు కూడా నాటుకోవాలి. చెట్లు కూడా లేకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఇంట్లో మొత్తం సీసీ రోడ్లు, టైల్స్ వేసుకుంటున్నాము. బర్త్డేలకు కానీ, మ్యారేజ్ డేలకు కానీ ఒక్కొక్క చెట్టుతో చొప్పున నాటుకోండి. ఇంట్లో ముందర ఒకవేళ సీసీ రోడ్డు ఉన్న డ్రిల్లింగ్ పగలగొట్టి పెట్టినా పర్వాలేదు, కానీ సీసీ రోడ్ని చెట్లు నాటాలని, మొక్కలు ప్రతి ఒక్కరు నాటాలి, వాటిని సంరక్షించాలని మున్సిపాలిటీ తరఫున ఒక చైర్పర్సన్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.